హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రజ హోమ్స్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. నా చెల్లెలు నేను బయలుదేరాము. కానీ తనకి ఏదో ఒక వర్క్ ఉండి తన ఇంట్లో ఆగాల్సి వచ్చింది. వెళ్తూ వెళ్తూ దారిలోనే తన ఇల్లు, అక్కడ ఆగాల్సి వచ్చింది వన్ డే. ఈవినింగ్ 4 అవుతోంది. టీ పెట్టిస్తావా అని అడిగితే, టీ ఎందుకు, ఏం అవసరం లేదు, టీ అన్హెల్దీ కదా, టీ ఎందుకు, ఎప్పుడు టీ కాఫీ ఏంటి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అనింది. మరి ఎట్లనే అంటే, నేను వెరైటీగా పెసరబ్యాళ్ళతో టీ పెట్టిస్తాను అనింది. నాకు వినగానే కొత్తగా అనిపించింది. మీకు కూడా ఇప్పుడు అలాగే అనిపించింది కదా. అది ఎట్లా ఉంటుంది ఏమి అంటే, నేను ఒకసారి చేసి చూపిస్తాను, తాగి చూడు ఎలా ఉంటుందని అని చెప్పింది. సరేలే, నేను ఎలాగో తాగుతున్నాను కదా, మీతో షేర్ చేసుకుందాం, ఏదో కొత్తగా ఉందని చేయమని చెప్పాను. దానికోసం పెసరబ్యాళ్ళు, తర్వాత బెల్లం తీసుకుంది. చక్కెర కూడా తీసుకోవచ్చంట, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ప్రాసెసింగ్ చూద్దాం. ఇలా ఒక కుక్కర్లోకి తీసుకొని వాటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మీకు ఎలా కావాలంటే అలా ఉడకబెట్టుకోండి. నున్నగా కావాలంటే నున్నగా, లేదంటే పలుకుగా కావాలంటే పలుకుగా. ఇలా ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఒక స్మాషర్తో, లేదంటే ఇలాగైనా పలుకుగా ఉండాలనుకుంటే ఇలా అయినా ఉంచేయచ్చంట. ఇప్పుడు తను స్మాష్ చేస్తుంది. ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం పలుకులున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. పలుకులు వద్దు అనుకుంటే ఇట్లా నున్నగా పేస్ట్ లాగా చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెసరబ్యాళ్ళు ఉంటే ఒక పెద్ద గ్లాస్కి వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 గ్లాసు పాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకొని కొంచెం పొంగు వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇందులోకే మనం తురిమి పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు షుగర్ అయినా యాడ్ చేసుకోండి, మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే ఇది బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత కరిగే వరకు, కొంచెం పొంగు వచ్చే వరకు దాన్ని పొయ్యి మీదే పెట్టాలి. దీనికి ప్రాంతాన్ని బట్టి పెసర జావా అని కూడా అంటారంట, పెసర టీ అని కూడా అంటారంట. తను ఆఫీస్లో 2-3 టైమ్స్ తాగిందంట, బాగుందనేసి నాకే చేయించింది, మీకు చూపించాను. ఇలా మరిగేటప్పుడు కొంచెం యాలకుల పొడి యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉందండి. నేను దాన్ని చూస్తేనే ఆగలేకపోయాను. ఎలా ఉంటుందో ఏమని ఎక్సైటింగ్తో తాగేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనే కాదు, మా పిల్లలు కూడా ఇష్టంగానే తాగారు. నాకు అప్పుడు అర్థమైంది, పిల్లలకు కూడా పెట్టొచ్చు, పిల్లలు కూడా హెల్దీనే కదా, టీ కాఫీ బదులు ఇలాంటివి అప్పుడప్పుడు మన డైట్లో యాడ్ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది అనిపించింది. ఒకవేళ మీకు కనుక ఈ రెసిపీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుందండి. మీరు ఒక్కసారి తాగి చూడండి, మీరు కూడా సూపర్ అంటారు. చాలా బాగా చేసి ఇచ్చింది, కొత్తగా అనిపించింది. మీరు కూడా ట్రై చేసేయండి.